ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కువ రోజులు పట్టదు ప్రమోద్జీ. మన బిజినెస్ కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. త్వరలోనే స్టార్ట్ చేద్దాం. తొందరలోనే అయిపోతుంది ప్రమోద్జీ. బాయ్ ప్రమోద్జీ, బాయ్. ప్రమోద్ గారమ్మా? అవును బాబాయ్. మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న బిజినెస్ వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నారు. ల్యాండ్ చూడాలన్నా కదమ్మా కౌశికి, చూసావా? చూశాను బాబాయ్, నాకు నచ్చింది. రేపు లాయర్ గారిని రమ్మన్నాను. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయేమో అని కనుక్కుందాం అనుకుంటున్నాను. మంచిదమ్మా. ఈ కొత్త బిజినెస్ కి జనరల్ మేనేజర్ని, మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేయాలి కదా? అవును బాబాయ్, బయట నుంచి పిలుద్దాం. బయట నుంచి ఎవరినో పిలవటం ఎందుకు వదినా? ఇంట్లోనే మీ తమ్ముడున్నాడు కదా. 6 నెలలు ఇంకా అవ్వలేదు కదా? అయిపోయినట్టే. మీరు మనసు పెడితే అయిపోవా వదినా? పోనీ నేనున్నాను కదా. ఇక్కడి వాళ్ళని వదిలేసి ఇంకెవరి గురించి ఆలోచించటం ఎందుకు వదినా? దేనికో చెప్తే బాధపడతావు. వద్దన్నాను, వదిలే. ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు నిషి. లోపలికి వెళ్ళండి. టాలెంట్ ని ఎదురుగా పెట్టుకొని బయట వెతుక్కోవటం ఎందుకు అని చెప్తున్నాను వదినా. చూడు నిషి, నాకు ఇంక తప్పట్లేదు. టాలెంట్ ఎదురుగా ఉంటే బయట వెతుక్కోవాల్సిన అవసరం నాకే ఉంటుంది. అర్థం చేసుకో. బాబాయ్, మీరు కూడా ఒకసారి ల్యాండ్ డాక్యుమెంట్స్ చూడండి. అలాగేనమ్మా. వదినా, ఏదో ఇంట్లో ఉంటున్నాం కదా అని ఏదైనా అనేయచ్చు అనుకోకండి. పడుతున్నాం కదా అని కూరలో కరివేపాకులా మమ్మల్ని జమ కట్టకండి. నిషి, నాకు అలాంటి ఉద్దేశాలు ఉండవు. నువ్వు అడిగిన దానికే చెప్పాను. ఆ సమాధానం మమ్మల్ని కించపరిచేలా ఉందక్క. యువరాజ్, గొడవ పడాలని చూస్తున్నారా? ముందు లోపలికి వెళ్ళండి. ముందు మిమ్మల్ని అనాలి మావయ్య, మిమ్మల్ని అనాలి మావయ్య, మిమ్మల్ని అనాలి మావయ్య, మిమ్మల్ని అనాలి. కన్న కొడుకుని కోడల్ని అంటున్నా మీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా? మాకు చీము నెత్తురు లేవు అనుకోకండి. నిషి, ఈ ప్రవర్తన మానుకోమంటున్నాను. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదు. అసలు పద్ధతి అనేది కూడా ఉండదు. సంస్కారం అనేది మచ్చుకైనా కూడా నీలో కనపడదు. ఇన్ని లక్షణాలు పెట్టుకొని బిజినెస్ లో పోస్ట్ కావాలని అడిగితే ఎలా ఇస్తాననుకుంటున్నావు? ఆ క్వాలిఫికేషనే లేనప్పుడు ఇవ్వలేను కదా. చెప్తున్నప్పుడు అర్థం చేసుకునే బుద్ధి అయినా ఉండాలి. మారడానికైనా ప్రయత్నించాలి. ఆ మార్పు చూపించాలి. అంతేగాని ఇలా పనికిరాని గొడవలు పడకూడదు. మా మనసుల్ని పాడు చేయకూడదు. పాడు చేస్తుంది నేను కాదు వదినా. మమ్మల్ని మనుషుల్లా కూడా చూడకుండా మా మనసుల్ని గాయపరుస్తుంది మీరు. మమ్మల్ని అవమానపరుస్తుంది మీరు. మమ్మల్ని అవహేళన చేస్తుంది మీరు. అన్ని మీరు చేస్తూ మమ్మల్నంటే మాత్రం ఊరుకొనదునా. ఇది నీ క్యారెక్టర్. నిజం చెప్తున్నా, తీసుకోలేని మనస్తత్వం నీది. మళ్ళీ ఎదురు దాడి చేసే బుద్ధి నీది. అందుకే ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతున్నాను. ఓ అలాగా? మరి మీకంత ఇష్టం లేకపోతే చెప్పండి. మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం. మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం. మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నావు నిషి? మీరన్న దానికే చెప్తున్నాను. ఇష్టం లేకపోతే చెప్పండి, కనపడకుండా పోతాం. అంతేగాని ఇలా లోకం చేసి మాట్లాడకండి. భరించలేము, ఇంకా సహించలేము. మా వల్ల కాదు. అమ్మినిషి, ఆవేశపడబాక. కౌశికి మీ మీద పగుండనట్లేదు. మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తా ఉండది. ఇది ఇంతటితో వదిలేయండమ్మి. ఇక నువ్వు లోపలికెళ్ళు. అబ్బోడా, తీసుకుపో. నిషి రా. రాడు యువరాజ్, రాడు యువరాజ్, రాడు యువరాజ్, రాడు యువరాజ్. ఈవిడ మనకి చెప్పేదేంటి? అటు చెప్పలేని ఆవిడ మాట మనం వినేదేంటి? మనకి విలువ లేని చోట మనం ఉండేదేంటి? నిషి, మీకు విలువిస్తున్నారు, కానీ మీరే దాన్ని తీసేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోండి. అయిన దానికి కాని దానికి
వదినతో గొడవ పడకండి. నీ భర్త చేసిన పని వల్లే కదా తనకున్న పోస్టు పోయింది. కొత్త పోస్ట్ కూడా రాకుండా ఆగిపోయింది. ఆ స్థానం తిరిగి సంపాదించుకోవడానికి వదిన అవకాశం ఇచ్చారు కదా. మీరు కాస్త ఓపిక పట్టండి నిషి. హలో, నువ్వు నాకు నీతులు చెప్పకు. అసలు మా స్థానం కోల్పోవటానికి కారణం నా భర్త కాదు, నీ భర్త. ఈ కేదార్ ఏ క్షణంలో ఈ ఇంట్లో అడుగు పెట్టాడో అప్పటినుంచే మాకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ ఇంటికొచ్చాక మీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, మేమే ఏడుస్తూ ఉన్నాం. మీరు చేసుకున్న దానికి వాళ్ళ మీద పడి ఏడుస్తారే? వాళ్ళే మీకు మా మీద లేనిపోనివి నూరిపోసి మమ్మల్ని దూరం పెట్టేలా చేస్తున్నారు కాబట్టి. అలాంటి బుద్ధులు మాకు లేవు నిషి. మీ బుద్ధులే మా ఉసురు మీకు తగులుతుంది. ఖచ్చితంగా మట్టి కొట్టుకుని పోతారు. మీరిద్దరూ సర్వనాశనం. నిషి, నీకన్నా పిచ్చి పట్టిందా? ఏంటా మాటలు? కడుపు రగిలిపోతుంది. నన్ను ఇంత క్షోభ పెడుతున్నారే, పుట్టగతులుండవు. చూస్తాను. మమ్మల్ని కాదని జనరల్ మేనేజర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని పెడతారో మేము చూస్తాం. వదినా, యువరాజ్ తప్పు చేశాడు కాబట్టి తనకి ఎలాంటి పోస్ట్ ఇవ్వకుండా వ్యాపార అవకాశాలు లేకుండా చేశారు. సరే, కానీ నిషికైనా ఏదో ఒక దారి చూపించండి. లేదంటే తను నిరాశ నిస్పృహలతో ఏమైపోతుందో అని చాలా టెన్షన్గా ఉంది. ఇవ్వకూడదని కాదు, ఒక్కసారి కోట్ల రూపాయలు ఇస్తే ఏం చేసిందో తెలుసు కదా. ఆ ఇంద్రాణిని నమ్మి మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు బిజినెస్ తీసుకెళ్లి తన చేతుల్లో పెట్టినా అదే కదా చేస్తుంది. తను నీతిగా నిజాయితీగా నడుచుకుంటుందన్న నమ్మకం నాకైతే లేదు. వ్యాపారం అంటేనే నమ్మకం. అది లేనప్పుడు దూరం పెట్టాలి. ఏదో బాధపడుతున్నారని చెప్పి మనం బాధపడకూడదు. ఇది ఒక్కరితో పోయేది కాదు, పార్ట్నర్షిప్లో చేస్తుంది. తేడా రాకూడదనే అన్ని విషయాల్లోనూ కఠినంగా ఉంటున్నాను జగదాత్రి. దయచేసి ఈ విషయంలో ఎవరు బలవంతం పెట్టకండి. అక్క, నాదే లాక్కోలేక పీక్కోలేక సస్తాండంటే ఇదొకటి. ఇదేడికి పోయి ఆగుద్దో ఏందో.